P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మ్యాండటరీ క్వశ్చన్స్. మీరు ఒక విషయం చెప్పాలి, టికెట్స్ ఎలా రీచ్ చేస్తారు అన్నప్పుడు మీరు P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్ ఇవన్నీ చెప్తారు. P1 టికెట్ అనేది ఏంటి? హై ప్రయారిటీ టికెట్, అంతే కదా? P1 టికెట్ అనేది హై ప్రయారిటీ. బట్ P2, P3, P4 వాటికి అంత ప్రిఫరెన్స్ ఇవ్వరా అంటే ఎస్ ఇస్తాం. P1 టికెట్కి ఎంత వాల్యూ ఇస్తామో P2, P3, P4 టికెట్ కూడా అంతే వాల్యూ ఇస్తామని చెప్పండి. P1 ticket is the high priority ticket, but P2, P3, P4 also we will treat as a P1 ticket అని చెప్పాలి. అర్థమైంది ఈ పాయింట్? P1 ticket అనేది హై priority ticket, but P2, P3, P4 also we will treat as a P1 ticket అని చెప్పాలి. ఎందువల్ల అలా చెప్పాలి? అలా చెప్తే మీకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది, కేర్ఫుల్ గా చేస్తారని చెప్పేసి అనుకుంటారు, అందువల్ల అట్లా చెప్పాలి. అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా నేను చెప్పిన పాయింట్ మీకు? yes sir P1 అనేది హై ప్రయారిటీ, P2, P3, P4 ఆల్సో we will treat as a P1 టికెట్. రిమైనింగ్ టికెట్స్ కి మీరు అంత వాల్యూ ఇవ్వరా? ఇస్తాం. ఎందుకు ఇవ్వం? వాటికి కూడా ఇస్తాం. P2, P3, P4 also we will treat as a P1 ticket అని చెప్పాలి. ఎందువల్లంటే కొంచెం మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది అనుకోవాలి, లేకపోతే బాగోదు కదా. సో నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ వన్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, టైప్స్ ఆఫ్ డేటా. టైప్స్ ఆఫ్ డేటా చూడండి ఎక్కడ ఉంది, టైప్స్ ఆఫ్ డేటా ఇన్ SAP. sir. 67. చూడండి, టైప్స్ ఆఫ్ డేటా ఇన్ SAP. అలాగే టేబుల్ అనాలిసిస్ ఉందా? టేబుల్ అనాలిసిస్, సరే టేబుల్ అనాలిసిస్ తర్వాత డిస్కస్ చేద్దాము. చూడండి 1 minute, మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను. టేబుల్ అనాలిసిస్ టైప్స్ ఆఫ్ డేటా ఇన్ SAP. 1 minute. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మర్చిపోకండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. 1 minute. సో నేను షీట్ లో ఇచ్చిందంతా కూడా చదవాలి, మీరు కంప్లీట్ గా చదవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. చూడండి వస్తుందా? లేదు కదా? 1 minute. 1 minute. ఇక్కడ ఉంది ఒక షీట్, దొరకలేదు, వెయిట్ చేయండి. చూడండి చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. చూడండి
సో ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. సో ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. కంప్లీట్ గా ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. టైప్స్ ఆఫ్ డేటా కాన్సెప్ట్ చూడండి. ఇన్ ఈసీసీ వెర్షన్ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ రోస్ వైజ్ ఇన్ టేబుల్స్. మీరు డిఫరెంట్ కాన్ఫిగరేషన్ చేస్తున్నారు. ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇన్ ఈసీసీ వెర్షన్ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ రోస్ వైజ్ ఇన్ కాలమ్స్. ఈసీసీ వెర్షన్ లో రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ఈసీసీ వెర్షన్ లో ఎలా స్టోర్ అవుతుంది? రోస్ గా స్టోర్ అవుతుంది ఈసీసీలో. S4 HANA సర్వర్ అనుకోండి. ఇన్ S4 HANA వెర్షన్ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ కాలమ్స్ వైజ్ ఇన్ టేబుల్స్. ఈసీసీలో రోస్ గా స్టోర్ అవుతుంది. S4 HANA లో కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. హౌ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ఈసీసీ వెర్షన్ అండ్ S4 HANA వెర్షన్ అంటే కనుక చెప్పాలి మీరు. ఈసీసీలో రోస్ గా స్టోర్ అవుతుంది డేటా అనేది. S4 HANA లో కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్, మ్యాండేటరీ క్వశ్చన్. దిస్ ఇస్ మ్యాండేటరీ క్వశ్చన్. చాట్ బాక్స్ లో ఒకటి ఇమేజ్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. దిస్ ఇస్ మ్యాండేటరీ క్వశ్చన్. హౌ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ SAP ఇన్ ఈసీసీ వెర్షన్ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ రోస్ వైజ్ ఇన్ కాలమ్స్. ఇన్ S4 HANA వెర్షన్ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. సో ఈసీసీ కన్నా S4 HANA అనేది చాలా స్పీడ్ గా పనిచేస్తుంది. ఎందువల్ల? డేటాబేస్ సిస్టమ్ అంతా కూడా మార్చేశారు. ఈసీసీ అంతా కూడా రోస్ గా స్టోర్ అవుతుంది. మీరు ఒక 1 lakh ట్రాన్సాక్షన్ చేశారు అనుకోండి, లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి 1 lakh టైం రీడ్ అవ్వాలి. అదే S4 HANA సర్వర్ అనుకోండి. S4 HANA సర్వర్ ఎలా స్టోర్ అవుతుంది? డేటా అంతా కూడా కాలమ్స్ వైజ్ గా. మీరు 1 lakh చేసినా 2 lakhs ట్రాన్సాక్షన్ చేసినా మహా అయితే కాలమ్స్ ఎన్ని ఉంటాయి? ఒక 10 కాలమ్స్, 20, 30 కాలమ్స్ ఉంటాయి. అంటే రీడ్ చేసే క్యాపబిలిటీ అనేది స్పీడ్ గా ఉంటుంది అనమాట. కాలమ్స్ ఎన్ని లెవెల్స్ ఉండొచ్చు కాలమ్స్ వైజ్ గా అంటే మీనింగ్ ఏంటి? ఒక ట్రాన్సాక్షన్ కి మహా అయితే ఒక 100 కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం. 100 టైమ్స్ మాత్రమే రీడ్ అవుతుంది. అదే ఈసీసీ అయితే రోస్ వైజ్ గా ఉంటుంది కాబట్టి 1 lakh ట్రాన్సాక్షన్స్ చేస్తే 1 lakh టైమ్స్ రీడ్ అవ్వాలి. అందువల్ల ఈసీసీ వెర్షన్ లో మనకి డేటా ఎక్స్పోర్ట్ అనేది చాలా స్లో ఉంటుంది కంపేర్ దాన్ S4 HANA వెర్షన్. డెమో సర్వర్ మాత్రం చాలా స్లో ఉంటుంది S4 HANA. ఎనీవే ఈసీసీలో డేటా అనేది రోస్ వైజ్ స్టోర్ అవుతుంది. S4 HANA లో డేటా అనేది కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్, మ్యాండేటరీ క్వశ్చన్. క్లియర్ కదా? హౌ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ ఈసీసీ వెర్షన్ అండ్ S4 HANA వెర్షన్. ఇన్ ఈసీసీ వెర్షన్ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ రోస్ వైజ్ in tables. In S4 HANA version data has been stored in columns wise in tables. Clear kada? Interview question and idi damn sure interview question. Next one చూడండి. తర్వాత ఇది కూడా ఇవన్నీ చెప్పే మొత్తం ఇంపార్టెంట్. చూడండి, టైప్స్ ఆఫ్ డేటా ఇన్ SAP లో డేటా ఎన్ని రకాలు ఉంటుంది? SAP లో ఎన్ని రకాల డేటా ఉంది? 3 types of data available in SAP. Interview question అండి. 3 types of data. How many types of data available in SAP? 3 types of data available in SAP. Transactional data, master data, configurational data. But programming data, we are not responsible for the programming data. Who will take care of the programming data? ABAP consultant. This is for programming updates. 4th one, we are not responsible for the programming data. Anyway, 3 types of the data అనేది అవైలబుల్ ఉంటుంది SAP లో. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. మ్యాండేటరీ క్వశ్చన్. సో వాట్ ఇన్ మీన్ బై ట్రాన్సాక్షనల్ డేటా? ట్రాన్సాక్షనల్ డేటాలో TR జనరేట్ అవ్వదు. మాస్టర్ డేటాలో కూడా TR నాట్ జనరేట్ అవ్వదు. ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే TR జనరేట్ అవుతుంది. SPRO స్పీడ్ లో మనం కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఓన్లీ కాన్ఫిగరేషన్స్ కి మాత్రమే TR అనేది జనరేట్ అవుతుంది. క్లియర్ కదా? ఎస్ సార్ నో? ఎస్ సార్. చూడండి, నెక్స్ట్ 1 by 1 చూద్దాం. చూడండి,
ట్రాన్సాక్షనల్ డేటా. వాట్ ఇన్ మీన్ బై ట్రాన్సాక్షనల్ డేటా? ట్రాన్సాక్షనల్ డేటా అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్. ఇన్ SAP easy access screen we will post the document entries. It is nothing but transactional data. ట్రాన్సాక్షనల్ డేటా అంటే SAP easy access screen లో డైలీ మనం డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేస్తాం. దీన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేస్తాం. GL పోస్టింగ్, GL క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ చేస్తాం. ఇంకా డౌన్కి వెళ్ళండి, అదొకటి ఓపెన్ చేయండి, అంతవరకు ఓపెన్ చేయండి. ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ in the transactional data means day to day transactions. In SAP easy access screen we can post the any document entry. It is nothing but transactional data. GL posting, GL clearing, vendor invoice posting, vendor invoice clearing, customer invoice posting, customer invoice clearing. ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా. TR జనరేట్ అవ్వదు, ఎండ్ యూజర్ స్క్రీన్ లో జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. మనం డిఫరెంట్ డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేస్తాం, ఎండ్ యూజర్ స్క్రీన్ లో జరుగుతుంది. దీన్ని ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ వన్ మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే ఇన్ SAP easy access screen we can create any master data. It is called master data. మనం GL అకౌంట్ క్రియేట్ చేస్తాం. డేటా హ్యాస్ బీన్ సేవ్డ్, డేటా హ్యాస్ బీన్ క్రియేటెడ్, వెండర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, కస్టమర్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అని మెసేజ్ వస్తుంది. మాస్టర్ డేటా, GL మాస్టర్. వెండర్స్ అంటే ఎవరు? మన కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. కస్టమర్ మాస్టర్, కస్టమర్స్ ఉంటారు, కస్టమర్ మాస్టర్స్ అంటారు. అసెట్ మాస్టర్, అసెట్స్ ని క్రియేట్ చేస్తాం. ప్రతి కంపెనీకి అసెట్స్ ఉంటాయి, అసెట్స్ ని క్రియేట్ చేస్తాం. దీన్ని ఏమంటారు? మాస్టర్ డేటా. TR జనరేట్ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటా అంటే ఏంటి? ఇన్ ది SPRO స్క్రీన్ we will do the different types of the configurations based on the client requirement. It is nothing but configurational data. SAP లో 2 screens ఉన్నాయి, end user screen, SPRO screen. End user screen belongs to end users. ఇక్కడ ఏం చేస్తాము? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తాం. TR జనరేట్ అవ్వదు. సెకండ్ వన్ కాన్ఫిగరేషనల్ డేటా. ఏ స్క్రీన్ లో చేస్తాము? SPRO స్క్రీన్ లో చేస్తాం. సెకండ్ స్క్రీన్ SPRO స్క్రీన్. ఇక్కడ కాన్ఫిగరేషనల్ డేటాని క్రియేట్ చేస్తాం. ఇన్ ది SPRO స్క్రీన్ we can do the different types of the configurations based on the client requirement. It is nothing but configurational data. Clear? Clear kada? Yes sir. చూడండి, కాన్ఫిగరేషనల్ డేటా క్లియర్. తర్వాత చూడండి, ఈ ఫ్లో చూడండి. డేటా ఫ్లో చార్ట్ ఇన్ SAP. డేటా ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా ప్రోగ్రామింగ్ డేటా. ప్రోగ్రామింగ్ డేటా కూడా ఉంది. థర్డ్ వన్, ఫోర్త్ వన్ ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. థర్డ్ వన్ ఇస్ ద ప్రోగ్రామింగ్ డేటా. SAP is a one program. SAP is a one program. SAP ఏంటి? ఒక ప్రోగ్రామ్ అన్నమాట. SAP అనేది ఒక ప్రోగ్రామ్. SAP is a one robo based on the our configurations, based on the our commands. SAP అనేది పనిచేస్తుంది. సో అదేంటి? దాన్ని ఏమనొచ్చు? SAP అనే ప్రోగ్రామ్ ఏమనొచ్చు? SAP is a ప్రోగ్రామింగ్ డేటా. ప్రోగ్రామింగ్ డేటా ఎవరు క్రియేట్ చేస్తారు? అబాపర్స్. ప్రోగ్రామింగ్ డేటా అంటారు. ప్రోగ్రామింగ్ డేటాని బేస్ గా చేస్తూ మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. కాన్ఫిగరేషనల్ డేటా కాన్ఫిగరేషన్ చేస్తున్నాం కదా మనం, దీన్ని కాన్ఫిగరేషనల్ డేటా అంటారు. ప్రోగ్రామింగ్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తున్నామో కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలంటే మనం కమాండింగ్ ఫీల్డ్ లో T కోడ్ ఇవ్వాలి. OX02 ట్రాన్సాక్షన్ కోడ్ ఇస్తే కంపెనీ కోడ్ క్రియేట్ చేయగలుగుతాం. OX15 గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. FS00 ఒక GL అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. సో అదంతా ఏంటి? ప్రోగ్రామింగ్ డేటా ఉండబట్టే మనం కాన్ఫిగరేషన్ అనేది చేస్తున్నాం. కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసాం. ఆ కాన్ఫిగరేషన్ ని బేస్ గా చేసుకుని మాస్టర్ డేటా క్రియేట్ చేస్తున్నాం. కాన్ఫిగరేషన్ చేసేసాం. కాన్ఫిగరేషన్ తర్వాత ఏం చేస్తాం? మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం.
జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ లో మనం ఇచ్చినటువంటి కాన్ఫిగరేషన్స్ ని బేస్ గా చేసుకునే మాస్టర్ డేటా అనేది క్రియేట్ చేస్తాం. జిఎల్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే ఏం కావాలి? జిఎల్ అకౌంట్ నంబర్ కావాలి, కంపెనీ కోడ్ కావాలి. అవన్నీ కూడా కాన్ఫిగరేషన్ డేటా నుండి వస్తాయి మనకి. సో కాన్ఫిగరేషన్ డేటాని బేస్ గా చేసుకుని మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది మాస్టర్ డేటా we will post the document entries. ట్రాన్సాక్షనల్ డేటా జనరేట్ అవుతుంది. మీరు ట్రాన్సాక్షన్ చేయాలంటే ట్రాన్సాక్షన్ డేటా అంటే ఏంటి? ఒక ట్రాన్సాక్షన్ చేయాలి, డెబిట్ జిఎల్ కావాలి, క్రెడిట్ జిఎల్ కావాలి. డెబిట్ జిఎల్, క్రెడిట్ జిఎల్ అనేది ఒక మాస్టర్ డేటా. అలాగే బిజినెస్ ఏరియా కావాలి, అది కూడా ఒక మాస్టర్ డేటానే. కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ కావాలి, అది కూడా కాన్ఫిగరేషనల్ డేటా. 40 డెబిట్, 50 క్రెడిట్, ఇవన్నీ పోస్టింగ్ ఇండికేషన్స్. ఇవన్నీ కూడా 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 డెబిట్ ఇండికేట్ చేస్తుంది. ఏంటిదంతా కూడా కాన్ఫిగరేషనల్ డేటా. సో ఇవన్నీ కూడా ఒక ఫ్లో అన్నమాట. ప్రోగ్రామింగ్ డేటాని బేస్ గా చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది కాన్ఫిగరేషనల్ డేటా we will create the master data. Based on the master data we can post the document entries. డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం, అంతే కదా? డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. క్లియర్ కదా? డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ ఎంట్రీస్ ఆర్ ట్రాన్సాక్షన్స్ we will generate the financial statements. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఇది ఫ్లో అన్నమాట, డేటా ఫ్లో ఇన్ SAP. అర్థమైందా? SAPలో ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి? ట్రాన్సాక్షనల్ డేటా టిఆర్ జనరేట్ అవ్వదు, మాస్టర్ డేటా టిఆర్ జనరేట్ అవ్వదు, కాన్ఫిగరేషనల్ డేటా టిఆర్ జనరేట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా ఎండ్ యూజర్ యాక్టివిటీ, మాస్టర్ డేటా ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఓకే, కాన్ఫిగరేషనల్ డేటా కన్సల్టెంట్ యాక్టివిటీ, SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ యాక్టివిటీ. దీన్ని బేస్ గా చేసుకుని మనం ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తాం. ఓకేనా? డౌన్కి వెళ్ళండి. ఇప్పటి వరకు చెప్పిందంతా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత చూడండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ SAP. ఇవేమి అంత ఇంపార్టెంట్ కాదు, ఇప్పటి వరకు చెప్పింది మాత్రం చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్, మ్యాండేటరీ క్వశ్చన్. సో ఇక్కడ నుంచి చెప్పేది ఇవేం అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ SAP. SAPలో ఎన్ని రకాల కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి? కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్, కాపీయింగ్ కాన్ఫిగరేషన్స్. 3 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే 70% అనుకుందాం. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది client requirement. Based on the blueprint we will configure the customized configuration. Customized configuration అంటే మీనింగ్ ఏంటి? కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? కస్టమైజ్డ్ టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్, కాపీయింగ్ థింగ్స్. వాట్ ఈస్ మీన్ బై కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్? 70% ఉంటుంది. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్ we will configure the customized configurations. మనం బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్ చేస్తాం. ఇప్పుడు మనం డెమో సర్వర్ కాబట్టి మనకి ఇష్టమైన విధంగా చేసేస్తున్నాం. మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఎలా చేయాలి? బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్ చేయాలి. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్. ఓకేనా? కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. దీన్ని ఏమంటారు? కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్. ఎలా చేస్తామో బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్. 1 minute. అర్థమైంది కదా? Yes sir. 1 minute.
ఒకరు వేరే వాళ్ళు ఎవరో కాల్ చేశారు, పాపం లింక్ మిస్ అయినట్లుంది. ఓకేనా? ఏంటది? కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే మీనింగ్ ఏంటి? కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే మనం రెగ్యులర్ గా చేస్తాం, వీటినే కస్టమైజ్డ్ అంటారు. నెక్స్ట్ క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? కంపెనీ కోడ్ క్రియేషన్, తర్వాత డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్, కంపెనీ కోడ్ క్రియేషన్, కంపెనీ క్రియేషన్, బిజినెస్ ఏరియా క్రియేషన్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, గ్లోబల్ పారామీటర్స్ వచ్చేసాం అవన్నీ కూడా. సెకండ్ క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ 15% అండి. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్. వాట్ ఈస్ మీన్ బై క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటే ఆల్రెడీ SAP లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉంటాయి. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ నథింగ్ బట్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. బై డిఫాల్ట్ SAP లో బై డిఫాల్ట్ గా కాన్ఫిగరేషన్స్ చేసి ఉంటాయి. దీన్ని ఏమంటారు? క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి. ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి SAP లో? అరౌండ్ 99 ప్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అంటారు వీటిని. స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. డాక్యుమెంట్ టైప్ SA డాక్యుమెంట్, DR డాక్యుమెంట్, DZ డాక్యుమెంట్, ఇవన్నీ కూడా స్టాండర్డ్. వాట్ యు మీన్ బై డాక్యుమెంట్ టైప్? Document type means classifying the accounting entry. Client specific configurations అంటే ఏంటి? Client specific configurations are nothing but standard configurations. మన SAP సిస్టమ్ లో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. SA డాక్యుమెంట్, DR డాక్యుమెంట్. SA అంటే ఏంటి? జనరల్ లెడ్జర్. DR అంటే కస్టమర్ ఇన్వాయిస్. DZ అంటే కస్టమర్ పేమెంట్. KR అంటే వెండర్ ఇన్వాయిస్. KZ వెండర్ పేమెంట్. ఇట్లా చాలా ఉన్నాయి. అలాగే ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా? సర్వర్ ఓపెన్ చేసి చూద్దామా? అవసరం లేదా? డాక్యుమెంట్ తెలుసు కదా మీకు. OBA7 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉన్నాయి. తెలుసు సార్. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? OBA7 ట్రాన్సాక్షన్ కోడ్ లో డాక్యుమెంట్స్ ఉన్నాయి. వీటిని స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. సారీ, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. అంటే SAP లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉన్నాయి. నెంబర్ ఎందుకు క్రియేట్ చేశాం కదా సార్ మనం. వెరీ గుడ్. మీరు అంటే మీకు అర్థమైంది. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చూద్దామని. అలాగే సిస్టమ్ డిఫైన్డ్ కాన్ఫిగరేషన్. సిస్టమ్ బై డిఫాల్ట్ గా సిస్టమ్ లో డిఫైన్ చేసి ఉంటారు. ఓకేనా? తర్వాత ఫిజికల్ ఇయర్ వేరియంట్ V3 అండ్ K4 వేరియంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? స్టాండర్డ్. V3 వేరియంట్, ఇండియన్ కంపెనీకి V3 వేరియంట్ తీసుకుంటారు. అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ April 1 నుండి, ఈ ఇయర్ April 1 నుండి నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది. అంటే V3 వేరియంట్ తీసుకుంటారు. K4 కొన్ని కంట్రీస్ కి జనవరి టు డిసెంబర్ ఉంటుంది, వాళ్ళకి K4 వేరియంట్ తీసుకుంటారు. మనం V3ని కాపీ చేస్తాం. స్టాండర్డ్ గా ఉన్నది కూడా వాడుకోవచ్చు. V3 ఉంది కదా, మనం కొత్తగా క్రియేట్ చేయకుండా సేమ్ V3ని కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత లెడ్జర్స్ ఉంటాయి. స్టాండర్డ్ లెడ్జర్ 0L, దీని లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు. 0L ఉందా? నేను చదువుతున్నప్పుడు కొంచెం సెలెక్ట్ చేసి ఉంచండి కాస్త. 0L స్టాండర్డ్. క్లియర్ కదా? నెక్స్ట్ కాపీయింగ్ థింగ్స్ కాన్ఫిగరేషన్స్. కాపీయింగ్ థింగ్స్ అంటే వాట్ ఎవర్ థింగ్స్ వీఆర్ కాపీడ్ ఫ్రమ్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ థింగ్స్ వీఆర్ కాపీడ్ ఫ్రమ్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. అంటే స్టాండర్డ్ గా SAP లో ఏవైతే స్టాండర్డ్ గా ఉంటాయో అవన్నీ కూడా మనం కాపీ చేసుకుంటాం. కాపీ చేసి మనకు కావాల్సిన విధంగా క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29 లో ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని కాపీ చేసాం. తర్వాత ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కూడా కాపీ చేసాం OB4 లో. తర్వాత లీడింగ్ లెడ్జర్ టు నాన్ లీడింగ్ లెడ్జర్. లీడింగ్ లెడ్జర్ అనేది స్టాండర్డ్ ప్రీ డిఫైన్డ్,
SAP లో స్టాండర్డ్ గా ఉంటుంది. దాన్ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. వీటిని ఏమంటారు? కాపీయింగ్ థింగ్స్ అంటారు. అర్థమైందా లేదా? క్లియర్ కదా? రైట్. చూడండి, ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఐడియా కోసం అనమాట. నెక్స్ట్ చూడండి, గ్రీన్ మెసేజ్. గ్రీన్ మెసేజ్ అంటే ఇప్పుడు SAP కాన్ఫిగరేషన్ లో మనకి 4 టైప్స్ ఆఫ్ ది మెసేజెస్ అనేవి కనిపిస్తుంటాయి. ఇవి కూడా ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగరు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. గ్రీన్ మెసేజ్, ఇట్స్ మీన్స్ డేటా వాస్ సేవ్డ్. మీకు గ్రీన్ మెసేజ్ కనిపించింది లాస్ట్ లో, ఇట్ మీన్స్ డేటా వాస్ సేవ్డ్. ఇట్స్ మీన్స్ యువర్ యాక్టివిటీ ఆర్ కాన్ఫిగరేషన్ వాస్ సక్సెస్ఫుల్. మీ కాన్ఫిగరేషన్ అవ్వచ్చు, మీ యాక్టివిటీ అవ్వచ్చు, సక్సెస్ఫుల్ అయినట్టు అనమాట. మీరు వెండర్ క్రియేట్ చేసినా, వెండర్ పోస్టింగ్ చేసినా, GL క్రియేట్ చేసినా, GL పోస్ట్ చేసినా, లేదంటే ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ చేయండి, గ్రీన్ మెసేజ్ ఫామ్ అయితే మీనింగ్ ఏంటి? యువర్ యాక్టివిటీ వాస్ సక్సెస్, యువర్ కాన్ఫిగరేషన్ వాస్ సక్సెస్ అని అర్థం. క్లియర్ కదా? గ్రీన్ మెసేజ్. నెక్స్ట్ ఎల్లో మెసేజ్. ఎల్లో మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఎల్లో మెసేజ్, ఇట్ ఈస్ లైక్ ఏ వార్నింగ్ మెసేజ్. యూ కెన్ ఇగ్నోర్ దిస్ మెసేజ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఎల్లో మెసేజ్ వల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇప్పుడు మనం రీటైన్ ఎండింగ్స్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. రీటైన్ ఎండింగ్స్ అకౌంట్ OB53 లో క్రియేట్ చేస్తాం. అక్కడ ఒక గ్రీన్ మెసేజ్ వస్తుంది, ఎంటర్ కొట్టండి అని చెప్తాను నేను. గ్రీన్ మెసేజ్, ఓకేనా? రీటైన్ ఎండింగ్స్ అకౌంట్ లో వస్తుంది. ఎందువల్ల వస్తుంది? రీటైన్ ఎండింగ్స్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో రీటైన్ ఎండింగ్స్ అకౌంట్, ఎగ్జాంపుల్ OB53కి వెళ్ళండి. గ్రీన్ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఎల్లో మెసేజ్ అంటే, ఎల్లో మెసేజ్ వస్తే దానివల్ల మనకేం ప్రాబ్లం ఉండదు. ఇట్స్ లైక్ ఏ వార్నింగ్ మెసేజ్. యూ కెన్ ఇగ్నోర్ దిస్ మెసేజ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. రీటైన్ ఎండింగ్స్ అకౌంట్ క్రియేట్ చేసాం OB53 ట్రాన్సాక్షన్ కోడ్ లో. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. OC మేబీ కంటిన్యూ చేయండి. ఇక్కడ చూసారా, ఎక్స్ ఇస్తాం. ఎక్స్ అనేది స్టాండర్డ్. ఇక్కడ నంబర్ ఉంది 100 బ్యాలెన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి తీసుకుంటాం దీన్ని. సో దీన్ని మనం అసలు మనం క్రియేట్ చేయలేదు. ఈ 100 అనేది ఒక నంబర్ ఇచ్చేసాం అంతే. ఇది ఒక GL అకౌంట్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అనే GL అకౌంట్ మనం క్రియేట్ చేయలేదు ఇది. అందువల్ల నెంబర్ డైరెక్ట్ గా ఇచ్చేసాం. అందువల్ల మనకి రెడ్ మెసేజ్ అనేది, గ్రీన్ మెసేజ్, ఎల్లో మెసేజ్ అని వస్తుంది. నెక్స్ట్ అలాగే ఇంకోటి, అసైన్ ఫిజికల్ ఇయర్ టు అసైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని మీ కంపెనీ కోడ్కి అసైన్ చేస్తారు. సో అటువంటిప్పుడు ఏమవుతుంది, కొంతమంది ఏం చేస్తారంటే OB53కి వెళ్ళండి. OB37. OB37కి వెళ్ళండి. సో OB37 లో ఇక్కడ చూసారే కొంతమంది V3 ఉంది, కొంతమంది అసైన్ చేయరు. కొంతమంది చూడండి, మీ కంపెనీ కోడ్ కి వేరియంట్ V3 అసైన్ చేశారు, K4 ఇవన్నీ. కొంతమంది అసైన్ చేయరు. ఇంకా డౌన్కి వెళ్ళండి, వేరే వాళ్ళు అసైన్ చేయరు. దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి, కొంతమంది చూడు లాస్ట్ లో అసైన్ చేయలేదు. వీళ్ళు అసైన్ చేయకపోవటం వల్ల మనకి లాస్ట్ లో మెసేజ్ చూడండి, లాస్ట్ లో మెసేజ్ ఎల్లో మెసేజ్ ఇలా వస్తే ఎంటర్ ప్రెస్ చేయడం, అంతే, ఏం లేదు. ఎల్లో మెసేజ్ వల్ల ఏ విధమైన ప్రాబ్లం అనేది ఉండదు. ఇట్స్ లైక్ ఏ వార్నింగ్ మెసేజ్. యూ కెన్ ఇగ్నోర్ దిస్ మెసేజ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఎల్లో మెసేజ్. నెక్స్ట్ రెడ్ మెసేజ్. వాట్ ఇట్ మీన్ బై రెడ్ మెసేజ్? వెళ్ళండి. రెడ్ మెసేజ్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ మెసేజ్. రెడ్ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ మెసేజ్. లేదంటే రాంగ్ కాన్ఫిగరేషన్, తప్పుగా కాన్ఫిగరేషన్ చేశారు. వీ కెన్ గో అండ్ రీచెక్ ది కాన్ఫిగరేషన్స్. ఓకేనా? మీరు రాంగ్ కాన్ఫిగరేషన్ చేశారనమాట. అటువంటిప్పుడు మనకి రెడ్ మెసేజ్ అనేది వస్తుంది. మళ్ళీ చెక్ చేసి కరెక్ట్ గా ఇన్పుట్స్ ఇస్తే తప్ప కాన్ఫిగరేషన్ అనేది సేవ్ అవ్వదు. అకౌంటింగ్ ఎంట్రీ అయినా అంతే, ప్రాపర్ ఇన్పుట్స్ ఇస్తే తప్ప అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఫామ్ అవ్వదు. రెడ్ మెసేజ్. నెక్స్ట్ బ్లూ మెసేజ్. బ్లూ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. బ్లూ మెసేజ్ ఎక్కడ వస్తుంది మనకి? కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అని ఒక మెసేజ్ వస్తుంది. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్. మీరు ఇన్వాయిస్ పోస్ట్ చేసిన తర్వాత సిమ్యులేట్ చేశారు, సిమ్యులేట్ చేస్తారు కదా. సిమ్యులేట్ చేసినప్పుడు ఏమవుతుంది?
ఆ లైన్స్ అనేవి బ్లాక్ లో ఉంటాయి. FB50కి వెళ్ళి ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి, సిమ్యులేట్ చేయండి. FB50కి వెళ్ళండి, ఒక ఎంట్రీ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ సిమ్యులేట్ చేయండి. అంతే. మీకు ఎర్రర్ గురించి ఆల్రెడీ చెప్పినట్లున్నాను నేను. సో ఏ మెసేజ్? బ్లూ మెసేజ్. బ్లూ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. FB50కి వెళ్ళాము, ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఎంటర్ చేయండి, ఎంటర్ సిమ్యులేట్ చేయండి, జస్ట్ సిమ్యులేట్ చేయండి. చూడండి ఇక్కడ ఇక్కడ సిమ్యులేట్ చేశారనుకోండి, ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఇవి బ్లాక్ లో ఉన్నాయి. ఇక్కడ అవి బ్లూ లైన్స్ కనిపిస్తాయి, బ్లూ లైన్స్ కనిపిస్తుంది, ఎంట్రీ పోస్ట్ అవ్వదు. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ బ్లూ లైన్స్ ఉంటాయి. బ్లూ లైన్స్ ఉన్నప్పుడు వస్తుంది మెసేజ్. ఏమని వస్తుంది? కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్స్ అని వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఏమవుతుందంటే, అంటే మీరు ప్రాపర్గా ఇన్పుట్స్ ఇవ్వలేదు, టెక్స్ట్ ఫీల్డ్ కానీ ఏదైనా అడిషనల్ ఫీల్డ్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటుంది, అటువంటిప్పుడు బ్లూ లైన్ కనిపిస్తుంది. రెంట్ అకౌంట్ బ్లూలో ఉంటే రెంట్ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వమంటుంది, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి, ఇచ్చి ఎంట్రీ పోస్ట్ చేయడం అంతే. సో బ్లూ మెసేజ్, ఇట్ ఈస్ కాల్డ్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్, ఇట్లా వస్తుంది అనమాట. సిమ్యులేట్ చేసిన తర్వాత when we simulate the document simulate చేసినప్పుడు వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ పోస్ట్ చేసేయండి. క్లియర్ కదా? ఇట్లాంటి మెసేజెస్ అనేవి వస్తుంటాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ శాండ్ బాక్స్ సర్వర్. వాట్ ఈజ్ మీన్ బై శాండ్ బాక్స్ సర్వర్? ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. వాట్ ఈజ్ మీన్ బై శాండ్ బాక్స్ సర్వర్? శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటి? శాండ్ బాక్స్ సర్వర్ is nothing but practice or trial purpose in the real time projects. శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఒక ట్రయల్ పర్పస్ in the real time projects. శాండ్ బాక్స్ సర్వర్ is nothing but practice purpose or trial purpose in the real time projects. ఎగ్జాంపుల్, మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు, 1000 రూపీస్లో మీకు సర్వర్ ఇచ్చాను, నేను సర్వర్ ఒకటి ఇచ్చాను. తర్వాత ఏమవుతుంది, ఈ సర్వర్ అనేది ఎవ్రీ 3 months ఒకసారి మీరు పర్చేస్ చేయలేరు. సో కంపెనీ వాళ్ళే మీకు ఒక సర్వర్ ఇస్తారు ఫ్రీగా. మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేయాలనుకోండి, శాండ్ బాక్స్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పాలి. ఇంటర్వ్యూలో అడిగితే శాండ్ బాక్స్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేస్తారు ఫస్ట్. సో శాండ్ బాక్స్ సర్వర్లో సక్సెస్ అయింది, ఆ తర్వాత కంపెనీ వాళ్ళు ఇచ్చిన సర్వర్లో ఇంప్లిమెంట్ చేస్తారనమాట. శాండ్ బాక్స్ సర్వర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ practice or trial purpose in the real time projects. First we will implement the any type of configurations in the sandbox server. Any type of configuration cheyandi. First we will implement the any type of configurations in the sandbox server. Sandbox server lo మీరు implement cheyali. Once all the configurations are correct or successful, then we will implement in the development server in the real time. అంటే శాండ్ బాక్స్ సర్వర్ లో ఫస్ట్ చెక్ చేసుకుంటారు, ప్రాపర్ గా ఇన్పుట్ అవుతుందా, ప్రాపర్ గా కాన్ఫిగరేషన్స్ అవుతుందో చెక్ చేసుకుంటారు. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకుంటే నెక్స్ట్ ఏం చేస్తారు, మీరు యాక్చువల్ సర్వర్ లోకి మూవ్ చేస్తారు. క్లియరా? శాండ్ బాక్స్ సర్వర్ అని చెప్పాలి ఇంటర్వ్యూలో అడిగితే. మీరు ఫస్ట్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు? శాండ్ బాక్స్ సర్వర్. ఇక్కడ మనం క్లయింట్ నెంబర్ 800 వాడుతున్నాం. SAP లోకి వెళ్ళండి, క్లయింట్ నెంబర్ 800 యూజ్ చేస్తున్నాం. SAP లోకి వెళ్ళండి, ఇక్కడ ఏం ఉపయోగిస్తున్నాం? క్లయింట్ నెంబర్ 800. లాగౌట్ చేసేయండి. లేదంటే గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్, గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. హ్యాష్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి శాండ్ బాక్స్ సర్వర్ కనిపించట్లేదు, క్లోజ్ చేసేయండి, లాగౌట్ చేసేయండి, లాగౌట్ చేయండి. ఎస్ అనండి. SAP లోకి వెళ్ళండి,
లాగాన్ పైన క్లిక్ చేయండి. లాగాన్. ఇక్కడ 800 చూసారా, క్లయింట్ నెంబర్ 800. ఇంటర్వ్యూలో కనుక మిమ్మల్ని అడిగితే ఎక్సెప్ట్ 800 సిరీస్ ఏ నెంబర్ అయినా చెప్పచ్చు. ఇంటర్వ్యూలో కనుక మిమ్మల్ని అడిగితే ఎక్సెప్ట్ 800 సిరీస్ ఏ నెంబర్ అయినా చెప్పచ్చు. అది ఇంటర్వ్యూలో అడిగితే కనుక ఎక్సెప్ట్ 800 సిరీస్ ఏ నెంబర్ అయినా చెప్పచ్చు. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? శాండ్ బాక్స్ సర్వర్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో అడిగితే కనుక మీ క్లయింట్ నెంబర్ ఎంత అని అడిగారు అనుకోండి, ఎక్సెప్ట్ 800 సిరీస్ ఎనీ నెంబర్ ఏదైనా చెప్పచ్చు. క్లియర్ కదా? నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి. How many types of consultants in SAP? How many types of consultants in SAP? SAP లో ఎన్ని రకాల కన్సల్టెంట్స్ ఉన్నారు? డౌన్ కి రండి, నెక్స్ట్ పేజ్ కి మూవ్ చేయండి. How many types of consultants in SAP? అది కిందకి మూవ్ చేయండి. అది How many types of consultants in SAP? ఎన్ని రకాలు ఉంటారు? 2 types ఉంటారండి. ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్. Functional consultant and technical consultant, 2 types of the consultants ఉంటారు. Who are the functional consultants in SAP? Functional consultant means FI consultants, CO consultant, PP consultant, SD consultants. వీళ్ళందరినీ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. FI consultant, MM consultant, FI consultant, CO consultant, MM consultant, వీళ్ళందరినీ ఏమంటారు? ఫంక్షనల్. సి లాంగ్వేజ్, C++, జావా ఇటువంటి నాలెడ్జ్ ఏమీ అవసరం లేదు. లేదండి. ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు SAP నేర్చుకోవచ్చు, ప్రోగ్రామింగ్ చేయొచ్చు, కాన్ఫిగరేషన్స్ అనేవి చేయొచ్చు. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు. సో వీళ్ళందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారు. అదర్ దాన్ SAP కన్సల్టెంట్స్ ఆల్ ఆర్ ఫంక్షనల్ కన్సల్టెంట్. ఒక్క ABAP కన్సల్టెంట్ మాత్రమే ఫంక్షనల్ కన్సల్టెంట్ కిందకి రారు. అదర్ దాన్ SAP ABAP కన్సల్టెంట్ ఆల్ ఆర్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారు. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనం ఏం చేస్తాము? కాన్ఫిగరేషన్స్ చేస్తాం, మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం, ట్రాన్సాక్షనల్ డేటాని క్రియేట్ చేస్తాం, ట్రాన్సాక్షనల్ డేటాని పోస్ట్ చేస్తాం, మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తాం, కాన్ఫిగరేషనల్ డేటా కూడా చేస్తాం. సో వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అండ్ కాన్ఫిగరేషనల్ డేటా. సో వీఆర్ ద ఫంక్షనల్ కన్సల్టెంట్స్. క్లియరా? నెక్స్ట్, హూ ఆర్ ద టెక్నికల్ కన్సల్టెంట్? టెక్నికల్ కన్సల్టెంట్ అంటే ఎవరు? టెక్నికల్ కన్సల్టెంట్ మీన్స్ ABAP కన్సల్టెంట్. ABAPers ఉంటారు, అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ABAP కన్సల్టెంట్. ABAP consultant will write the program and they will take care of the program related tasks. program related tasks అన్ని కూడా ఎవరు చూస్తారు? ABAP consultant. ABAP is the technical consultant. క్లియరా? సో ఈ టెక్నికల్ కన్సల్టెంట్స్ అనేవాళ్ళు దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటాకి రెస్పాన్సిబుల్ వీళ్ళు. క్లియరా కదా? నెక్స్ట్ వన్, డౌన్కి వెళ్ళండి. ఇంకేం లేదు కదా? ఇది టోటల్ గా డేటా టైప్స్. శాండ్ బాక్స్ సర్వర్ ఈజ్ ఇంపార్టెంట్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ అంటే మీకు క్లారిటీగా ఉంటుంది. తర్వాత ఇంకేమి ఇంపార్టెంట్? ఫస్ట్ లో చెప్పాను, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఇంపార్టెంట్. తర్వాత హౌ మెనీ టైప్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఈసీసీలో రోస్ గా స్టోర్ అవుతుంది, S/4HANAలో కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. ఫస్ట్ లో ఉంది. ఈసీసీలో ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ స్టోర్ అవుతుంది. S/4HANA సర్వర్ లో కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. క్లియరా? వెరీ వెరీ ఇంపార్టెంట్ షీట్ ఇది. మినిమం 1 క్వశ్చన్ గ్యారంటీ ఇంటర్వ్యూలో. ఎస్ ఆర్ నో? క్లియరా? అర్థమైనంత వరకు? అర్థమైందా లేదా?
ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. చూడండి, ట్రాన్సాక్షనల్ డేటా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్, మాస్టర్ డేటా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్, కాన్ఫిగరేషనల్ డేటా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేట్. సో ఈ డేటా ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? సేవ్డ్ యాజ్ టేబుల్స్, టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. ఎస్ఐపిలో ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది అన్నమాట. టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో టేబుల్ అనాలిసిస్, ఈ డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఎస్ఐపిలో మీరు కాన్ఫిగరేషన్ చేశారు, ఆ డేటా అంతా కూడా మనం బ్యాకప్ చేస్తాం. ట్రాన్సాక్షన్ చేశారు, ఆ డేటా అంతా కూడా బ్యాకప్ తీసుకుంటాం. తర్వాత ఎనీ టైప్ ఆఫ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ టేబుల్స్, సేవ్డ్ యాజ్ ఏ టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. డేటాబేస్ లేయర్ అంటారు. సేవ్డ్ యాజ్ టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. సో ఆ డేటా అంతా కూడా నెక్స్ట్ క్లాస్ లో మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ టేబుల్ అనాలిసిస్ నోట్ చేసుకోండి. టేబుల్ అనాలిసిస్ ఎక్కడుందో చూడండి. ఆ షీట్ అంతా చదవాలి. నేను నోట్స్ కూడా తయారు చేసి ఇస్తున్నాను మీకు. షీట్ అంతా చదవాలి. డిస్ప్లే టేబుల్స్ ఆర్ టేబుల్ అనాలిసిస్. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. మీకు నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు? మండే రోజు ఉంటుంది. మండే నుంచి జాయిన్ అవ్వాలి మీరు. మండే నుండి జాయిన్ అవ్వండి. క్లియర్ కదా? మండే నుండి ఏ టైంకి? 9 PM. 9 PM కు ఉంటుంది క్లాస్. ఎవ్రీడే 9 PM. క్లియరా? క్లియరా కదా? ఓకే, రైట్. సో కొంతమంది పేమెంట్స్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. పేమెంట్స్ అంతా క్లియర్ చేయండి. నేను కాల్స్ చేయట్లేదు కదా అని లైక్ తీసుకోకండి, చేయండి. మళ్ళీ మిమ్మల్ని గ్రూప్ నుంచి రిమూవ్ చేసేసి మళ్ళీ యాడ్ చేయడం అనేది దట్ ఈస్ నాట్ గుడ్ వే. కాబట్టి పేమెంట్ చేయాల్సిన వాళ్ళందరూ క్లియర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్, హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ.